శ్రావణమాస యజుర్వేద అమావాస తెలుగు విధాన తర్పణం. అమావాస తర్పణానికి కావలసిన వస్తువులు: కట్టదర్భలు, పవిత్రము, 3 దర్భలతో కూడిన కూర్చాలు, అక్షంతులు, నువ్వులు, తమలపాకు ఒక్క తాంబూలం. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ర, పురుషోత్తమ, అధోక్షస, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే కృష్ణాయ నమః. పవిత్రం తీసుకొని ఉంగరవెల్ల వేసుకోవలసింది. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు అనురాధాన్న హవిషా వృద్ధయంతః శతం జీవేహ సహరసవీరాః దీర్ఘాయుష్యమస్తు. కాలు కింద 3 దర్భల్ పిల్లని పెట్టుకోవాల్సింది. దర్భేష్వాసీనః. చేతులు ధర్ని నీళ్ళు విడిచి చేయి తుడుచుకోండి. అపౌపస్పృశ్య. 3 కట్టదర్భల్ని ఉంగరవెల్ల మళ్లించి పెట్టుకోవలసింది. దర్భాంధారయమానః. సంకల్పం: మమో భారత సమస్త దురిద క్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాం అభ్యంతరః శుచిః మానసం వాచికం పాపం కర్మణః సముపార్జితం శ్రీరామ స్మరణేనైవ వ్యపోహతి న సంశయః. శ్రీరామ రామ రామ తిథిర్విష్ణు తథా వార నక్షత్రం విష్ణురేవ చ యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్. శ్రీ గోవింద 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 ఆద్యశ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే భాతే జంబూద్వీపే భారతవర్షే భరతః ఖండే మేరోః దక్షిణే పార్శ్వే సగాప్తే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అమావాస్యాం పుణ్యతిథౌ వాసరాః వాసరస్తు ఇందువాసరః సంయుక్తాయాం మహానక్షత్ర యుక్తాయాం విష్ణునక్షత్ర విష్ణుయోః విష్ణుకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం అమావాస్యాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి. అస్మత్ పితుః పితామహ ప్రపితామహానాం గోత్రం శర్మణాం వసురుద్రాదిత్యస్వరూపానాం. అమ్మ లేని వాళ్ళు మట్టుం చెప్పుకుండా మాతుః పితామహి ప్రపితామహీనాం గోత్రానాం అమ్మధానాం
వసురుద్రాదిత్యస్వరూపానాం అమ్మ వాళ్ళ ఇంటి పక్క గోత్రం చెప్పుకుండా అస్మత్ మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం గోత్రం శర్మణాం వసురుద్ర ఆదిత్యస్వరూపానాం మాతామహి మాతుః పితామహి మాతుః ప్రపితామహీనాం గోత్రం అమ్మధానాం వసురుద్రాదిత్యస్వరూపానాం ఉపాయవంశ పితॄణాం అక్షయ్య తృప్త్యర్థం అమావాస్య పుణ్యకాల దర్శశ్రార్ధ తిలతర్పణ రూపేణ అధ్యకరిష్యే. దంద్యాన్ని సవ్యం చేసుకొని కట్టదర్బల్ని కుడి పక్క వేసేసి చేతులు ఉద్ధరిని నీళ్ళు విడిచి చేయి తుడుచుకుండా అపౌపస్ప్రస్య. మళ్ళీ దంద్యాన్ని ఎడమ పక్క మార్చకుండా తట్టల పెట్టు నుండే కూర్చాలపైగా మంత్రాలు చెప్పి నుగులు చల్లవలసింది. ఉషంతస్త్వా హవామహే ఉషన్నః సమధీమహి ఉషన్నో సతావః పితॄన్ హవిషే అట్టవే అస్మిన్ కూర్చే వర్గత్రయ కారుణీకపితॄన్ ఆవాహయిష్యే. కూర్చస్తంభేన ఇదమాసనం తిలగంధాది సకలారాధనైః సువర్చితం. ఇప్పుడు నుగులు నీళ్ళుగా చేసుకుని రావాల్సింది. అస్మత్పితరం గోత్రం శర్మణాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ పితామహం గోత్రం శర్మణాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ పితామహం గోత్రం శర్మణాం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. ఇప్పుడు అమ్మ లేని వాళ్ళు చెప్పకుండా అస్మత్ మాతరం గోత్రం అమ్మధానాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ పితామహీం గోత్రం అమ్మధానాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ ప్రపితామహీం గోత్రం అమ్మధానాం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అమ్మ ఉండే వాళ్ళు మట్టును చెప్పుకుండా పితుః ప్రపితామహీం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పక్క గోత్రం చెప్పకుండా అస్మత్ మాతామహం గోత్రం శర్మణాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ మాతుః పితామహం గోత్రం శర్మణాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ మాతుః ప్రపితామహం గోత్రం శర్మణాం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ మాతామహీం గోత్రం అమ్మధానాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ మాతుః పితామహీం గోత్రం అమ్మధానాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మత్ మాతుః ప్రపితామహీం గోత్రం అమ్మధానాం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. ఊర్జం వహంతి అమృతం
कृतं पयः कीलालं परिश्रुतं स्वधास्तत्तर्पयत मे पितॄन् तृप्त्यत तृप्त्यत तृप्त्यतः. బియ్యాన్ని మాలహా మార్చుకుని పంచపాత్రలో ఉండే నీళ్ళను పోసి దంధ్యాన్ని తడుపునిసి ఈ మంత్రాన్ని చెప్పవలసింది. ఏకే జాస్మత్కులే జాతః అపుత్రాణాం గోత్రాణాం మృగాః తే గన్నంతు మయా దత్తం శూద్ర నిష్పీడనోదకం. దంధ్యాన్ని కంట్లో అద్దుంచి సరిగా వేసుకుని లేచి నిలిచి ప్రదక్షిణం చేయవలసింది. దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. అభివాదయ చెప్పి నమస్కారం చేయవలసింది. చతుర్షాకర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఋషులు పేరు చెప్పుకొని త్రయార్షేయ అయితే త్రయార్షేయ, పంచార్షేయ అయితే పంచార్షేయ, మీ ఎన్ని ఋషులు వస్తున్నారో అన్ని ఋషులు చెప్పుకోవాల్సింది. ప్రభరాన్విత సూత్రం చెప్పుకోవాల్సింది. మీది ఏం సూత్రమో ఆ సూత్రం పేరు చెప్పుకోవాల్సింది. మీరు ఏం వేదం వాళ్ళో ఆ వేదం పేరు చెప్పుకోవాల్సింది. అధ్యాయి మీ శర్మ చెప్పుని అహం వో అభివాదయే అట్లని చెప్పేసి కింద పడి నమస్కారం చేసుకొని మళ్ళీ కూర్చుని దంధ్యాన్ని ఎడమ పక్క మార్చుకోవాల్సింది. మళ్ళీ 2 నువ్వులు ఎత్తి చల్లవలసింది. ఉషంతస్త్వా హవామహే ఉషన్నః సమధీమహి ఉషన్నో సతావః పితॄన్ హవిషే అత్తవే అస్మిన్ కూర్చే ఆవాహిత వర్గత్రయ కారుణీకపితॄన్ యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. తట్టలో ఉండే కూర్చాల్ని ముడిపోయి చేతిలో దక్షిణ కొనగా పెట్టుకుని అన్ని దర్భలను చేతిలో ఎత్తి పెట్టుకుని నువ్వులు కొంచెం చేతిలో పెట్టుకుని నీళ్లు విడిచేటప్పుడు ఈ మంత్రాలు చెప్పవలసింది. ఏషాన్న మాత న పిత న భ్రాత న శబాంతవః తే సర్వే తృప్తిమయో సృష్టైః కుశోదకైః తృప్త్యత తృప్త్యత తృప్త్యతః. తర్వాత పవిత్ర ముడిపి వేసేసి ఆచమన్యం చేసుకోవాల్సింది. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ర పురుషోత్తమ అదోక్షస నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరగే శ్రీకృష్ణాయ నమః. తట్టల తాంబూలం పెట్టుకొని రూపాయి పెట్టుకుని ఈ మంత్రాలు చెప్పి నీళ్లు విడవలసింది. హిరణ్య గర్భ గర్భస్థం హేమబీజం ఇవాప్సోహో అనంత పుణ్యఫలతం అతఃశాంతిం ప్రయశ్చమే ఇదమాగ్నేయం హిరణ్యం సదక్షిణాకం సదాంబూలం అమావాస్య పుణ్యకాలే వర్గత్రయ పితॄన్ ప్రీత్యర్థం కామయమానః తుభ్యమిదం సంప్రతతే నమః నమః.